అత్యంత విలువైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యాశాఖను, హోంశాఖను కూడా నిర్వహిస్తున్నాను. నేనే వాటికి మంత్రిగా ఉంటాను. ముఖ్యమంత్రి దగ్గర ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, పర్యవేక్షణ అన్నీ ఉంటాయని చెప్పి సెలవిచ్చిన విషయం మన అందరికి కూడా తెలిసిందే. అయితే ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని మేము ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా, మీరు ఎక్కడున్నారు? విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు 15 నెలలుగా ఒక్కసారన్నా కూడా విద్యాశాఖ పైన రివ్యూ ఎందుకు చేయలేదు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా, ఇవాళ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది?